నమస్తే అండి అందరికీ. మేము ఈరోజు టాబర్ సాబుల్ బీచ్‌కెళ్ళామండి. చుట్టుపక్కల చాలా బీచెస్ ఉన్నాయి. అందులో సాబుల్ బీచ్ చాలా బావుంటుంది. అంటే ఎలా అంటే వాటర్ అంతా ట్రాన్స్‌పరెంట్‌గా కింద వెళ్ళే ఫిష్ అన్నీ మనకు కనిపించేలా ఉంటాయి. అక్కడ క్యాంపింగ్‌కెళ్ళాము. క్యాంపింగ్ అంటే 1 డే 1 నైట్ స్టే చేసామండి. అక్కడే ఫుడ్ వండుకొని తినేసి, అక్కడే స్విమ్మింగ్, బోటింగ్ అన్నీ చేసేసి ఎంజాయ్ చేసాము. బార్బిక్యూ తీసుకెళ్ళామండి. టెంట్ అవి కూడా రెంట్‌కి తెచ్చుకోవచ్చు. మనం ఓన్‌గా కూడా కొనుక్కోవచ్చు. అక్కడ ఎలక్ట్రిక్ పాయింట్ అండి. ఎలక్ట్రిక్ ఉంటే నాన్ ఎలక్ట్రిక్ క్యాంపింగ్ సెంటర్స్ కూడా ఉంటాయి. మాకైతే ఇంటి నుంచి వెళ్ళేసరికి 4 అవర్స్ పట్టింది. ఇది చూసారండి, బార్బిక్యూ చేసుకోవడానికి అదే ఫైర్ ప్లేస్. నైట్ అదే లైట్ పెట్టుకోవచ్చు. లేదంటే మనకు బల్బ్స్ కూడా ఉంటాయి. ఎలక్ట్రిక్ సప్లై ఉంది. అక్కడ టేబుల్స్ ఉంటాయి. ప్రతి కపుల్ పెయిర్‌కి ఎవరు బుక్ చేసుకుంటారో వాళ్ళకి సెపరేట్గా అలా టేబుల్ ఉంటుంది డిన్నర్ చేయడానికి. ఆ టెంట్ మాది 8 పర్సన్స్ అండి కెపాసిటీ. అందులో 8 పర్సన్స్ పడుకోవచ్చు. విత్ బెడ్, ఎయిర్ పంపింగ్ బెడ్స్ ఉంటాయి, అవి తీసుకెళ్ళాము. ఇక్కడంతా చూసారండి, కార్ పార్కింగ్ పక్కనే ఉంది. యాక్చువల్గా కొన్ని క్యాంపింగ్ సెంటర్స్ అయితే కార్ పార్కింగ్ చాలా దూరంగా ఉంటుంది. టాబర్మరీ వెళ్ళాలి అంటే బోట్లో వెళ్ళాలి. వచ్చేసాను చూడండి సాబుల్ బీచ్కి. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి. అక్కడ మనం స్విమ్మింగ్ చేయొచ్చు, ఫిషింగ్ చేయొచ్చు. ఒక చర్చ్ ఉంది, ఫన్ అండ్ గేమ్స్ ఉన్నాయి, షాపింగ్ ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయండి. బేస్బాల్ ఉంది, గోల్ఫ్ సెంటర్ ఉంది. అక్కడ 3-4 డేస్ కూడా స్టే చేయొచ్చండి. సాబుల్ బీచ్ నుంచి టాబర్మరీకి 20 కిలోమీటర్స్ ఉందండి. అందరూ ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ అండి కెనడాలో ఉండేవాళ్ళు. అంత బ్యూటిఫుల్ ప్లేస్, ఎవరు మిస్ అవ్వరండి మ్యాక్సిమం ఇక్కడ. అయితే చాలా డిస్టెన్స్ అనేసి 3-4 డేస్ స్టే చేసి అక్కడ అన్ని ప్లేసెస్ కవర్ చేసుకోవాలి. చర్చ్ కానీ, పార్క్ ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్, ఫన్ అండ్ గేమ్స్, పిల్లలకి ఫిషింగ్ అని చాలా ఉంటాయి. కాబట్టి ఇక్కడ మ్యాక్సిమం అందరూ చూస్తారు. ఎందుకంటే చాలా అట్రాక్షన్ ప్లేస్ కాబట్టి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా టెంట్ అవన్నీ మనమే తీసుకెళ్ళాలి. సాబుల్ బీచ్కి అయితే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అండి కార్ డ్రైవ్లో. టాబర్మరీకి అయితే మనం కార్ పార్కింగ్ చేసేసి అక్కడ నుంచి బోట్లో వెళ్ళి టాబర్మరీ చూసుకోవాలి. కిందంతా కూడా ట్రాన్స్పరెంట్ ఫిష్ అలా కనిపిస్తే వాటర్ అంతా ప్యూరిటీగా ఉంటుంది. ఇది చూసారా అండి పార్క్, సాబుల్ బీచ్ పార్క్. సమ్మర్ కాబట్టి చాలామంది వచ్చారండి ఎంజాయ్ చేయడానికి. వింటర్లో అయితే మ్యాక్సిమం వెళ్ళడం కుదరదు, మైనస్ టెంపరేచర్స్ ఉంటుంది కాబట్టి. దీనికి టికెట్ $60 అండి. మనం ముందే బుక్ చేసుకోవాలి, డైరెక్ట్ వెళ్ళిపోయి స్టే చేయడానికి ఉండదు. అక్కడ బుక్ చేసుకొని ముందే ఆన్లైన్లో టికెట్స్ ఎంతమంది పర్సన్స్ అంటే మనకు ఒక పాయింట్ ఇస్తారు. అంటే అక్కడ చాలా టెంట్లు ఉన్నాయండి, 30-40 ఫ్యామిలీస్ వరకు కూడా ఉండొచ్చు. ఎవరి టెంట్ వాళ్ళు వేసేసుకొని స్టే చేస్తారు. ఎవరి ఫుడ్ వాళ్ళు తెచ్చుకొని అక్కడ బార్బిక్యూలో కాల్చుకొని తినేసి నైట్ ఎంజాయ్ చేసేసి మళ్ళీ 2 డేస్ అలా ఉండి రిటర్న్ అయిపోవచ్చు. ఇక్కడ బోట్ రేస్ కూడా జరుగుతుందండి, దానికి కూడా $60. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. బోట్ రేస్లో కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటే ముందే ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, అక్కడ మనం స్నానం చేయడానికి షవర్స్ కూడా ఉంటాయండి. డిన్నర్ చేయడానికి టేబుల్స్ ఉంటాయి, టాయిలెట్స్ ఉంటాయి, వాటర్ సప్లై ఉంటుంది. ప్రాబ్లం ఏమి ఉండదు. ఫుడ్ మాత్రం మనం తీసుకెళ్ళాలి. రెస్టారెంట్స్ కూడా ఉంటాయి కానీ చాలా లాంగ్లో ఉంటాయి కాబట్టి మనం అక్కడే వండుకొనేసి తినేసి ఎంజాయ్ చేసి రావచ్చు. సాంగ్స్ పెట్టుకొని, చాలా మంది ఉంటారు కాబట్టి ప్రాబ్లం లేదు. కొన్ని నాన్ ఎలక్ట్రిక్ పాయింట్స్ కూడా ఉంటాయి, దానికైతే కొంచెం తక్కువ కాస్ట్ ఉంటుంది. కరెంట్ ఉండదు కాబట్టి మనమే సెల్ ఫోన్ స్టార్స్ అలా వేసుకొని ఉండాలి. అక్కడికి మ్యాక్సిమం ఫ్యామిలీస్ వెళ్ళకుండా బ్యాచిలర్స్ బాగా ఎంజాయ్ చేస్తారు అక్కడ. ఇలా ఎలక్ట్రిక్ పాయింట్స్ అయితే మనకు కరెంట్ ఉంటుంది, లైట్స్ ఉంటాయి కాబట్టి ఫ్యామిలీస్కి సేఫ్ అండి, పిల్లలకి అందరు వెళ్ళి చూడడానికి. ఇదే అండి బోట్ రేస్ అని చెప్పాను కదా. ముందే టికెట్స్ బుక్ చేసుకుంటే ఎవరు నేమ్ ఉంటే వాళ్ళు బోట్ రేస్కి వెళ్ళొచ్చు. దాని కాంపిటీషన్స్ ఉన్నాయి. మనం చుట్టూ చూసే వాళ్ళందరూ కూడా చూసి ఎంజాయ్ చేస్తున్నారు ఆ కాంపిటీషన్స్. ఇదే అండి టాబర్మరీ. దీనికి ఫ్లవర్ పాట్ ఐలాండ్ అని కూడా పేరుంది. ఫ్లవర్ పాట్ అంటే చూసారా, ఒక సింగిల్ మౌంటైన్లా ఉంది, దాన్ని అండి చూసారా ట్రాన్స్పరెంట్గా. థ్యాంక్ యూ అండి.